హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ఈరోజు ఆర్టీవీలో కనుమరుగైపోతున్నటువంటి సాంప్రదాయాలు, తెలుగు రాష్ట్రాలలో కనుమరుగైపోతున్నటువంటి వింత ఆచారాల కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమ్మ జాతరలో రంపంతో రప్ప కోసేయడం, అతిపెద్ద గొడ్డలితో తలపై ఒక వేటు వేయడం, భారీ కత్తితో భుజంపై ఒక నరకడం, పొట్టలో బళ్ళెంతో దించేయడం, పీకలో ఒక కత్తి తోసేయడం. ఈ వింటుంటేనే ఒళ్ళు గగ్గురుపాటు గురి చేస్తుంది కాదు, అది ప్రత్యక్షంగా చూస్తే ఏ విధంగా ఉంటుంది? ఈ రక్తపాతాన్ని చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలో రక్త చరిత్ర అనుకుంటే పొరపాటే. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరిగే రక్త చరిత్ర ఇది. అలాని కక్షలు, కార్పణ్యాలు, ప్యాక్షనిజంతో కూడినటువంటి రక్త చరిత్ర కానే కాదు, 60 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి రక్త చరిత్ర ఇది. ఎందుకు ఈ రక్తపాతం? ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం రండి. ప్రస్తుత తరుణంలో టెక్నాలజీ అయితే మార్పు చోటు చేసుకుంటుంది. ఈ యొక్క టెక్నాలజీతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మనకి సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సాంప్రదాయాలు, పురాతన నుంచి వస్తున్నటువంటి ఆచారాలు కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా ఆ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మరి కొన్ని ప్రాంతాల్లో కూడా, మారుమూల ప్రాంతాలలో మాత్రమే ఈ యొక్క సాంప్రదాయాలను అనుసరిస్తూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మర్యాదకు మారిపేదగా చెప్పుకొస్తుంటారు. అటువంటి గోదావరి జిల్లాలో అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, పురాతన ఆచారాలు కూడా ఇంకా వాళ్ళైతే ఎన్నాళ్ళ నుంచో కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులోనే ముఖ్యంగా మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో, అలాగే ఇంకా ఇటువంటి పురాతన సాంప్రదాయాలు ఇంకా కూడా కొంతమంది ఈ యొక్క సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో మూలపేట గ్రామంలో ఒక గౌరీదేవి ఉత్సవాల్లో ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రధానంగా వీళ్ళు గత ఒక 60 సంవత్సరాల పైనుంచే ఈ యొక్క సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారాన్ని అయితే పాటించుకు వస్తుంటారు. అందులో భాగంగానే ఒళ్ళు గగ్గుర్లు పొడిచేటువంటి ఈ యొక్క విన్యాసాలు, ఏదైతే ఒక వ్యక్తిని గొడ్డలతో నరికివేయడం, అలాగే బల్లెంతో పొట్టలో పొడి చేయడం, కత్తితో పీకలో పొడి చేయడం, రంపంతో రప్ప అంటూ కోసేయడం, ఇటువంటి ఒళ్ళు గగ్గుర్లు పొడిచేటువంటి విన్యాసాలు ఈ యొక్క గౌరీదేవి ఉత్సవాల్లో మాత్రమే ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించారు. గౌరీదేవి ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా వీళ్ళైతే ఇక్కడ పట్టుశాలీల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. కానీ ఈ యొక్క 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ కత్తిపోటు, ఒళ్ళు గగ్గుర్లు పరిచేటువంటి కత్తిపోటు విన్యాసాలు అయితే ఇక్కడ అందరినీ కూడా చూపర్లను అయితే కనువిధి చేస్తుంటాయి. ఇప్పుడు ఆర్టీవీలో మీకు అయితే ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ చూసే ప్రేక్షకులు ఎవరు కూడా వాళ్ళని కలవరపాటు, ఈ యొక్క చూసినటువంటి దృశ్యాలు చూసి ఎవరైనా సరే కలవరపాటు గురి చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆర్టీవీ ఎవరిని కూడా కలవరపాటు గురి చేసే ఉద్దేశం కాదు. ఇది సాంప్రదాయాల్లో భాగంగా వస్తున్నటువంటి వాటిని చూపించే ప్రయత్నం మాత్రమే. ఆ యొక్క చూస్తున్నటువంటి విన్యాసాలు అవన్నీ కూడా కేవలం వాళ్ళ పురాతన ఆచారాలు పాటించే భాగంగానే ఈ యొక్క కత్తిపోటు విన్యాసాలు అనేవి కూడా ఇవి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు, ఇక్కడ ఎటువంటి పరిస్థితులను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలు చూసి మీరు ఏమాత్రం ఎవరు కూడా భయాందోళన పడవలసిన అవసరం లేదు. ఇది కేవలం వాళ్ళు ఈ యొక్క సాంప్రదాయంగా వస్తున్నటువంటి పండగలో వేసేటువంటి వేషధారణ మాత్రమే అని మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇది ఆర్టీవీ, మరొకసారి చెప్తున్నాం, ఆర్టీవీ ఎవరిని కలవరపాటు గురి చేయడం మా ప్రధాన ఉద్దేశం అయితే కాదు. ఇప్పుడు చూస్తున్నటువంటి వాటిని కేవలం సాంప్రదాయాల్లో భాగంగా మాత్రమే చూపిస్తున్నాం. మనం చూడొచ్చు ఈ యొక్క మన మూలపేట గ్రామంలో ఈ యొక్క ఏదైతే గౌరీదేవి ఉత్సవాల్లో జరుగుతున్నటువంటి కత్తిపోటు విన్యాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూడొచ్చు. మొదటగా చూస్తున్నటువంటి వ్యాసాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ యొక్క గౌరీదేవి ఉత్సవాలు ఏదైతే గౌరీదేవి ఉత్సవాల్లో ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం. మొదటగా ఈ యొక్క రాక్షస వేషధారణతో పాటు అరుంధతి వేషధారణలో కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మరో పక్కన రాక్షస వేషధారణలో మరో వ్యక్తిని చూడొచ్చు. రాక్షస వేషధారణలో కనబడడం మనం చూస్తున్నాం. అన్ని సభలు, సమావేశాల్లో కూడా మనకు అన్నీ కూడా చూస్తుంది. మీకు మరొక భయాందోళన
వీళ్ళు చేసేటువంటి వాటిని చూపిస్తున్నాం. కానీ ఎవరు కూడా భయపడవద్దు. ఇది కేవలం ఇది సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారాలు మాత్రమే. చూస్తున్నాం ఒక వ్యక్తిని గొడ్డలతో తలపై నరికితే ఏ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైతే ఇక్కడ గౌరీదేవి ఉత్సవాలకు సంబంధించినటువంటి వాటిలో మాత్రమే ఇది కేవలం వ్యాసాలు మాత్రమే మనం చూస్తున్నటువంటి దృశ్యాలు. ఇది తరతరాల నుంచి కూడా వాళ్ళు ఏదైతే పట్టు సాలీల సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క వేషధారణ అయితే వేస్తుంటారు. మరొక చూడొచ్చు ఒక గొడ్డలితో ఒక వ్యక్తిని తలపై నరికితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఇది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఇటువంటి వేషధారణలు అయితే వీళ్ళు వేస్తుంటారు. చూడొచ్చు ఒక వ్యక్తిని ఒక గొడ్డలతో ఈ విధంగా నరికితే ఏ విధంగా ఉంటే చూడొచ్చు. కత్తిపోటు వేషాలు అంటే కూడా ప్రత్యేకంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పట్టు సాలీల సంఘం వాళ్ళు మాత్రమే ఈ వేషాలు వేస్తుంటారు. మరో వ్యక్తిని కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మరొక వ్యక్తిని ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తాం. ఆర్గనైజర్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అది ఏ వేసం అండి? అది ఏ వేసం? అది ఏ వేసం అండి? పెద్దపాడిత ఇది మూసికాసురుడు విఘ్నేశ్వరుడు పొడిచారు. బలి ఈశ్వరుడు మూసికాసురుడు అదే అంటే ఇవన్నీ ఎప్పటి నుంచి చేస్తుంటారు మీరు? 60 సంవత్సరాలు వేసుకొస్తున్నామండి. ఒక రోజు అలా 70 తీసుకొస్తాం. 60 సంవత్సరాలు వేసుకొస్తున్నామండి. ఇదేంటి వేసం? ఇది మరొకరు చూడొచ్చు. ఒక గండ్ర గొడ్డలతో ఒక వ్యక్తిని ఆ భుజాలపై నరికితే ఏ విధంగా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏం వేసం? ఒక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ఏం వేసం? గండ్ర గొడ్డలండి. గండ్ర గొడ్డలి. దీన్ని ఏమంటారు? ఒక వ్యక్తిని గొడ్డలతో నరికినట్టు, పెద్ద గొడ్డలతో నరికినట్టు, భుజం మీద నరికినట్టు. అదే గుణపం వేస్తామండి. ఇది గుణపం, పెద్ద గుణపంతో పడుతుంది. ఉప్పర గుణపం. ఇక్కడ ఇతను ఎవరు, అతను ఎవరు? ఇద్దరులో ఎవరెవరు? అతను ఎవరు, ఇతను ఎవరు? అది అంతా మన కుర్రవాళ్ళే. ఎక్కడో ఊరు పొరుగురు మన వాళ్ళే, మన పిల్లలే, గ్రామస్తులే. అదే అండి. గుణపంతో పొడిచారండి. గుణపప్పు ఒక వ్యక్తిని అయితే గుణపంతో పొడిచినటువంటి ఆ దృశ్యాలను వచ్చి చూస్తున్నాం. మరొక గుణపంతో పాటు బాబాయ్ ఇక్కడ కత్తి పీకల్లో కూడా ఒక కత్తి. అదేండి, అది గోటం అంటే కత్తి. అది కూడా దిగింది. నడపండి. మొత్తం ఎన్ని వేసాలు వేస్తారు? అలాగే ఎన్ని ఉంటాయి మొత్తం చక్కగా 9 వరకు ఉంటాయండి. 9 వేసాలు. రంపం ఒకటి, మహిషాసురుడు మాత్రం ఉంటాయి. మహిషాసురుడిని పురుషుడు వేసం ఉంటుంది కదా, అదండి. రంపం కోత అని ఏదైనా వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేది ఏంటిది? ఇదిగోండి ఇది బెల్లం పోటు అండి. పొట్టులో బెల్లం పోటు చూడొచ్చు. చాలా భయంకరంగా ఉన్నది. ఒక నిమ్మకాయని కూడా బల్యానికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే ఇవన్నీ కేవలం ఎవరు కూడా కలవరపాటు గురి కావద్దు. ఇవి చూసి కేవలం ఇది వేషధారణ మాత్రమే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు ఒక వ్యక్తిని ఏదైతే తన పీకలో కత్తి పోతే ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. అతిపెద్ద కత్తితో ఒక వ్యక్తిని నరికి ఏ విధంగా భుజాలపై వేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. బాబాయ్ ఇదేంటి అన్నారు? దీన్ని జబ్బనరకు అండి. జబ్బనరకు పొట్టు బెల్లం కంబైండ్. అదండి. బాగా నరికితే పొడిచినట్టుగా మరొకటి కూడా వస్తుంది. చూడొచ్చు. ఇది కూడా ఒక వ్యక్తిని పొడిచినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ సాంప్రదాయంగా గత 60 సంవత్సరాల నుంచి కూడా వస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఏదైతే పట్టు సాలీల సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క మూలపేటలో గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క వింత ఆచారం అయితే నడుస్తున్నటువంటి మొత్తం అంతా చూస్తున్నాం. ఏ విధంగా వ్యక్తిని ఏ విధంగా ఒక చూడొచ్చు బల్యంతో పొడిస్తే అటు ఇటు తన పేకలోంచి వచ్చేసినటువంటి దృశ్యాలు మళ్ళీ చూడొచ్చు. ఎంత షార్ప్గా ఉందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది చూడొచ్చు. ఒక వ్యక్తిని ఒక దొంగ బల్యంతో పొట్టలోకి దింపిన నేపథ్యంలో ఇదన్నీ కూడా ఎవరు కూడా చూసి భయపడవద్దు. బాబా ఇదేంటిది? ఈట అండి. ఈట అనేది పొడిచారు. ఈటే బొట్లోంచి
ఎల్లోకి వచ్చింది ఓకే అని ధ్యానం. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక దొంగ కింద కనపడుతున్నారు, ఒక వ్యక్తి ఏమో చాలా ఒక రౌడీ, ఒకరేమో చాలా ఒక తలపాగా పెట్టుకుని చాలా ఉందతనంగా ఉన్న రాజులు కనపడుతున్నారు. అదే అండి అర్థం ఏంటి? ఒక రౌడీ కింద రౌడీ వచ్చి పొడిచినట్టుగా దాని అర్థం అండి. అది మరొకటి కూడా చూడొచ్చు, కత్తి చూడొచ్చు, పక్కలో బల్లం, మనం జనరల్గా అంటాం పక్కలో బల్లం దుస్తులే చూడొచ్చు, పక్కలోకి బల్లం పొడిసి ఒక వ్యక్తిని పీకలో కోసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. పక్క బల్యం అండి, పక్కలో పొడిచిన బల్యం, పక్క నుంచి పక్క వచ్చినట్టు లెక్క. ఒక రౌడీ వచ్చి పొడిచాడు, ఇలాగ బాగుతో కూడా మెడలో పొడిచాడు. అది దాని చూడొచ్చు. ఒక వ్యక్తి ఒక దొంగని ఏ విధంగా పొడి చేస్తే ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తాం. అందరికీ ప్రతిదీ కూడా ప్రతి వేషధారణ కూడా అందరినీ కూడా చాలా భయాందోళన గురి చేస్తుంది. కానీ ఇవన్నీ కూడా కేవలం వేషధారణలు మాత్రమే అందరూ కూడా మీరు గ్రహించాలి. ఇక్కడ భట్టుశాలీల సంఘం సంబంధించిన వాళ్ళైతే గత 60 సంవత్సరాల నుంచి కూడా గౌరీదేవి ఉత్సవాల్లో గౌరీదేవిని పూజించేలో భాగంగా ఇది కేవలం ఈ యొక్క వేషధారణలు అయితే 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ యొక్క దర్శనమిస్తుంటాయి. ఇవన్నీ కూడా ఇవి చూసి ఎవరు కూడా భయాందోళన గురిపడకూడదు. ఇది కేవలం వేషధారణలు మాత్రమే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎవరు కూడా ఈ దృశ్యాలను చూసి ఉలికిపాటు గురి కావద్దు. ఎందుకంటే ఇవి చూస్తున్నటువంటి దృశ్యాలు చాలా భయాందోళన గురి చేస్తుంటాయి. ఎందుకంటే అవి నిజంగా ఎవరైనా ఆ విధంగా పొడి చేయడమో ఇది ఒక రక్త చరిత్రలా కనబడుతుందేమో అనుకుంటారు. చూడొచ్చు, ఒక అమ్మవారు ఏదైతే ఒక రాక్షసుని సంహరిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అమ్మవారు సాక్షాత్తు ఆమె వచ్చి ఒక రాక్షసుని సంహరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. మాట్లాడే ప్రయత్నం మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని మా భద్రకాళి పొడిచినటువంటి దృశ్యం అండి ఇది. ఇది కూడా అందులో భాగం అండి. అదే ఓకే. ఇది అమ్మవారు మరి మన గౌరీదేవి అమ్మవారు కూడా ఉంటారు, అమ్మవారు కూడా ఉంటారు అనే కదండి అర్థం. గౌరీదేవి అన్ని శక్తులు అదే శక్తి, ఆదిశక్తే కదండి ఆవిడ. అయ్యా ఇంకా ఎటువంటి ఇంకా రంపం పోతుందా? మొత్తం ఎన్నో ఉన్నారు? మొత్తం 10 వేషాల వరకు కమాండ్ అయితే ఏదైతే 10 వేషాలు వస్తాయండి. 10 వేషాలు వస్తాయి. 10 వేషాలు వస్తాయండి. రంపం చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా 10 వేషాలు కూడా వీళ్ళు ఎన్ని రోజులు ముందు నుంచి లోకల్గా ఉన్న వాళ్ళు వేస్తారు. అన్నీ కూడా అంతా లోకలే అండి, బయట వాళ్ళు ఎవరు లేరు, అంతా లోకలే. ఇంకా లాగండి. ఇక్కడ ఇది ఇంకా చాలా భయంకరమైనటువంటి దృశ్యంగా అనిపిస్తారు. ఇది కేవలం ఇది ఏంటో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తుంటే ఒక వ్యక్తిని చాలా ఒక వ్యక్తిని అయితే పొట్టలోకి ఒక రంపం అయితే దిగి ఉంది. ఇది ఏంటనేది తెలిసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ వీళ్ళతో దీన్ని ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడొచ్చు, ఒక వ్యక్తిని ఇది చూస్తున్నటువంటి దృశ్యం మీరు ఎవరో కూడా కలవరపాటు గురి కావద్దు. ఇది ఒక వ్యక్తిని రంపంతో కోస్తున్నటువంటి దృశ్యాలు. ఒక వ్యక్తి అలా కోస్తున్నా సరే ఎటువంటి అతనిలో చలనం లేకుండా ఉండడం ఇది ఒక అమ్మవారి విశిష్టత కూడా ఇలాంతా కూడా భావిస్తుంటారు. గత 60 సంవత్సరాల నుంచి కూడా వేస్తారు. ఇది రంపం కూడా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆర్గనైజర్స్తో ఉన్నారు. ఇదేంటి బాబా? ఇది రంపం పోత అండి. రంపం పోత ఏంటి మరి అలా కోసేస్తున్నారు? ఏ ప్రమాదం కాదండి, కానీ ఒక ఆకర్షణమైనటువంటి ఒక దృశ్యం అదండి. మొత్తం దీంతో 10 వేషాలు వస్తాయి. 10 వేషాలు. ఓకే. ఇంకా ఏముంటాయి ఇంకా ఇందులో వేషాలు? ఇంకా వేరే బయట రాక్షస వేషాలని, ఒక ఆడ వేషాలని ఇలాగా ఉంటాయండి. అవి ఎందుకు ఎన్నాళ్ళ నుంచి ఇలా చేస్తున్నారు? మీకు ఆచారం ఏంటి? ఇక్కడ అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? గౌరీదేవి ఉత్సవాల్లో వచ్చినటువంటి ఒక భాగం అండి ఇది. గౌరీదేవి ఉత్సవాల్లో భాగంగా ఈ విధంగా చేస్తుంటామండి. అదే 4 నుంచి 5 సంవత్సరాలు ఇలా చేస్తామండి. 4-5 సంవత్సరాలకి ఒకసారి చేస్తుంటామండి. 21 వేసామండి. 25 4 సంవత్సరాలు అయిందండి. అది సార్. అంటే ప్రతిసారి అమ్మవారి ఉత్సవాలు చేస్తారా? ఏటా చేస్తామండి. గౌరీదేవి మహోత్సవం ప్రతి ఏటా చేస్తామండి. కానీ వ్యాసాలు మాత్రం 4 నుంచి 5 సంవత్సరాల లోపు చేస్తుంటామండి. ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుందండి, వెయ్యమని చెప్పి పట్టుదల వస్తుందండి. అప్పుడు ఇంకా తప్పనిసరి చేస్తా ఉన్నామండి. చాలా ఖర్చుతో కూడినటువంటి బాగా ఖర్చుతో కూడినటువంటి వేషాలండి. వేషాలు వేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళే బాబాయ్? వాళ్ళేనండి, ఇక్కడ మా వాళ్ళే, మా పిల్లలు. ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి. ఇదిగో మాట్లాడచ్చు. ఇదిగో ఇక్కడ ఇంకా కొంతమంది ఆర్గనైజర్స్ ఉన్నారు. ఆ ఆర్గనైజర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి ఇవి మీరే తయారు చేస్తారు? నేనే తయారు చేశానండి. గత 40 సంవత్సరాల నుంచి దీంట్లో నాకు అనుభవం ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఒకసారి కంటే ఒకసారి బాగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ గౌరీదేవిని నమ్ముకుని
మంచిగా జనాలు ఉత్సాహంగా ఉంటారు. అంటే దీని మీద ఎక్కువ జనాలకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న దాని మీద నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను దీన్ని నమ్ముకుని చేయగలుగుతున్నాను. మరి అలాగే ఇంకా దీన్ని ఇంకా ముందుకి బాగా తయారు చేసి డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. నా పేరు కొత్తల సూర్యప్రకాశం అండి, మాది మూలపేట. ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు తయారు చేసిన ఇందులో ఏమేమి తయారు చేస్తారు ఇందులో ప్రత్యేకంగానే? ఇందులో ప్రత్యేకంగా అంటే అన్ని పెద్ద బాడిద ఒకటి, బళ్ళెం ఒకటి, ఈట ఒకటి, గుణప ఒకటి, అలాగే రంపం ఒకటి, అలాగే మహిషాసుర మర్దన వేషం ఒకటి, అలాగే ఇంకోటి జబ్బనార్ కోటి, అలా పోటకెత్తి ఒకటి అలా జబ్బ మీద ఉంటుంది. ఇవన్నీ తయారు చేసినాయి అన్ని మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఇవన్నీ కూడా నా చేతితో. నిజంగా వ్యక్తులు నిజంగా ఒక వ్యక్తిని నరికేసినట్టు ఈ విధంగా కనపడుతున్నాయి, రియాలిటీ కనపడుతుంది. అది ఎలా సాధ్యమైంది మీకు? ఇప్పుడు ఎలా సాధ్యం అంటే అది మనం నమ్ముకున్నటువంటి దైవాన్ని పెట్టి దైవాన్ని పెట్టి అప్పటికప్పుడు అలా ఆలోచనలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. దాన్ని ఫాలోయిపోయి సెర్చ్ చేసుకుంటే అది ఓకే అయిపోతుంది. ఏం పేరు మీ పేరు? నా పేరు కొత్తల సూర్యప్రకాశం అండి, నేను కార్పెంటర్ ఉంటే బ్రహ్మాల అబ్బాయిని, మాది మూలపేట. ఓకే సార్. ఈ రంపం కూడా అది డిఫరెంట్గా ఉంది, అందులోంచి మనకి ఎలా అనుకుంటే వాళ్ళకి ఎంతసేపు లాగినా దీనికి ఇబ్బంది ఏముండదు. ఆయనకి ప్రాబ్లం ఉంటుంది, మనం చూసేవాడికి మనకు కొంచెం అయ్యో మనిషిని అనవసరంగా కోసేస్తున్నా అన్న ఫీలింగ్ కనపడుతుంది. దానికి ఏముంటుంది, ప్రతి వేసిన యాసలు అందరికీ ప్రాబ్లం ఉంటుంది. అందరికీ నొప్పులు తలుపులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ దీన్ని ఇలా డెవలప్ చేసుకుంటూ ముందుకు అది ఇంకా సాగించాలని ప్రాక్టీస్ చేస్తారు. వీళ్ళంతా నుంచోడాలు వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి నా ఆధారంలోనే ట్రైనింగ్ అవుతూ వీళ్ళకి అన్ని రిహార్సల్ అని చెప్తుంటాను. ఓకేనా? ఇక్కడ ఆర్గనైజర్ ఉన్నారు, ఇంకా గ్రామ సంబంధించినటువంటి ఏదైతే పట్టు శాలీల సంఘం సంబంధించిన ఆర్గనైజర్ ఉందో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు మలిపెద్ది రామారావు అండి. నమస్కారం. ఈ కత్తిపొడి వేషాలు అన్నది ఆయన బెమ్మాలండి ఆయన చేసేటండి. ఇది ఇంచుమించు స్వతంత్రం వచ్చిన తర్వాత అండి వచ్చింది. 1970 సంవత్సరాల కింద ముందు నుంచి వేషాలు అలా ఉన్నాయండి. మా చిన్నతనంలోంచి కూడా అమ్మిన పేదలు ఆయన మొత్తం 3 రకాల రంపం వేషం వేసిపోటండి. మామూలు సొక్కా ఉంటుండగా ఒక రంపం లాగిపోటండి, సొక్కా ఉంటుండగా ఒక రంపం లాగిపోటండి, మామూలుగా ఒక రంపం లాగిపోటండి. అది కాలక్రమేణా అది ఉప్పాడు వెళ్ళిందండి. ఉప్పాడులో కొన్నాళ్ళు పోషించారండి. ఉప్పాడులో వచ్చి మా గొల్లబ్బాయి గారు మా పెద్ద అండి, ఆయనకి వీళ్ళకి చుట్టాలన్నమాట అండి. గొల్లగారికి వీళ్ళు చుట్టాలు అయితే అక్కడి నుంచి మూలపేట వచ్చిందండి. మూలపేట వస్తే మన బెమ్మంగారు పెగాసరావు గారు కూడా ఉండి దీన్ని ఒక ఇది చేసి దీన్ని ఇలా డెవలప్ చేశారండి. అక్కడ ఉప్పాడ పోయిందండి, అమ్మిన పెద్ద వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ కనుమరుగు అయిపోయింది. ఇక్కడ కూడా పెద్దోళ్ళు అయిపోయారు. ఏమన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా తయారైతే మాత్రం ఇది ఎలా నిలబడుతుందండి, లేకపోతే మాత్రం ఇది కనుమరుగైపోయి ఇది ప్రమాదం ఉందండి. ఈ వేషాలు అక్కడి నుంచి మొదలైంది, ఉప్పాడు వచ్చింది. ఉప్పాడి నుంచి మూలపేటలో స్టాండర్డ్గా ఇలా జరుగుతుందండి. ఇలాగ 5 ఏళ్ళకి ఒకసారి ఇలాగ కంటిన్యూగా చేస్తున్నాం. చేస్తారు 5 ఏళ్ళకి ఒకసారి. అంటే మీరు పట్టుశాలి సంఘం అని ఉంది, గౌరీరామ పట్టుశాలి సంఘం నుంచి మాకు గౌరీదేవిని కార్తీక మాసం వచ్చేగా తీసుకొస్తామండి. తీసుకొచ్చాక ఈ 10 రోజులు సంబరం చేసి ఈ 2 రోజులు 4 రోజులు ఇచ్చేసి వేళ వేషాలతో చూపించి రేపు దేబెడతామన్నమాట. మా పట్టుశాలి సంఘానికి ఆడపిల్ల అన్నమాట అండి గౌరీదేవి. ఆ గౌరీదేవి ఉత్సవాల్లో భాగంగా మేము చేస్తాం. అంటే ఇన్నాళ్ళు పూర్వం చిన్న వేషాలు వేసేవాళ్ళండి, పల్లె వేషాలని, మా అమ్మలు లాస్టీ పంతులు వేషాలని, చిన్న వేషాలన్నీ వేసి ఇది పెద్ద వేషం అన్నమాట అండి. అది ఈ కత్తిపోటు వేషాలు, ఈ భయంకరమైన కత్తిపోటు భయంకరంగా చాలా చూస్తుంటే భయం వేస్తుంది. అంటే ఇది వీళ్ళు మీ అంతా కూడా మీ లోకల్ వాళ్ళే వేస్తారండి? వీళ్ళు లోకల్ వాళ్ళు బయట వాళ్ళు ఎవరు కాదు. ఇది బయట వాళ్ళు కూడా వేసేవండి. బయట వాళ్ళు కూడా ప్రయత్నం చేశారండి ఇది వేషాలు వేయడానికి. ఇది అమరవీళ్ళు వెళ్ళిపోవడానికి చూసారండి. చూస్తే నేను అడ్డేసానండి. ఇది వేషం ఉంది, మామూలు గౌరీదేవి వేసినప్పుడే నేను ఒక నిష్ఠతో వెయ్యాలా, మీరు ఏదో ఇవ్వాలి డబ్బుల కోసం మీరు వేషాలు వేస్తే దెబ్బ అవుతారు సుమాని చెప్తే అది ఆప్ చేయించామండి. ఇది ఇక్కడ మేమే వేస్తామండి, మీ మీదే చేస్తామండి. బయట వేషాలు వేసి మొత్తం ఊరంతా తిరుగుతారా? ఆ రోజు అంతా తిరుగుతామండి. ఇవాళ పొద్దుటి నుంచి ఉపవాసంలో ఉంటారండి. వేషం వేసి గట్టిగా తినేస్తే నొక్కుతాయండి. ఎన్ని కత్తులు పోట్లు అయ్యి అవి జాగ్రత్తగా కాపాడుకుంటూ జాగ్రత్తగా చేస్తాం, నిష్టగా చేస్తామండి. ప్రాక్టీస్ చేస్తాను. ఒక 20 రోజుల నుంచి ఇలా రోజు రిహార్సల్, నాటకం అయితే ఎలా రిహార్సల్ చేస్తారో ఇది కూడా అలా రిహార్సల్ చేస్తామండి.
అన్నమాట. అది దానికి తోడు మా గొల్లబ్బాయి గారు, ఈయన బెమ్మం గారు ఉంటారు. ఈ కూడా పెద్దలందరూ ఇంతమంది సాయం చేస్తే కానీ వ్యాసాలు అవ్వండి. వాళ్ళంతటి మట్టుకు వాళ్ళు అవ్వరండి. ఇదంతా వీళ్ళందరూ సహకారం ఉంటేనే వేషాలు అవుతాయి. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అండి అది. అంటే మీరున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు. మా తర్వాత తరం వీటికి అన్నీ కూడా చేయగలరంటారా మీరు? నేర్చుకుంటే చేయగలరని నేర్చుకున్నారు. అంటే మారుతున్నారండి. ట్రిప్కి ముందు అప్పారావు గారు వేసేవారండి. మా అబ్బాయి వేస్తున్నాడు. అలాగే ఒకసారి మా వాడు వేసాడండి. అలాగే మారుతుంటారన్నమాట అండి. మగం కవలికలు తేడా వస్తాయి కదండి. వేసాలు రాకుండా ఉండడం కోసం కుర్రోళ్ళ చేత ఎంతమన్నమాట అండి. ట్రిప్కి మారుతుంటారు. వాళ్ళకి అనుభవం ఉన్నదనుకోండి తప్పుగా చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ టీవీ ప్రోగ్రాలు అవి వచ్చేసాయి కదండి. లేకపోతే ఇక ప్రత్యేకించి వేషాలు ఈ 15 రోజులు వేషాలు ఉండేయండి. వేషాలు ఏ ఒక వేషం పల్లె వేషాలను, దాచిపంతుల వేషమని, దొరస్థాన వేషం అని, ఇవన్నీ వేషాలు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి వేషాలు. అది చూడడానికి పొందూరు నుంచి కూడా వచ్చాం సార్. మాది పొందూరు సార్. మాది పొందూరు శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి వచ్చాము. అంటే మా అన్నయ్య వాళ్ళ అత్తవారు ఊరు ఇది. హెచ్ఎన్ రాము గారు అని వాళ్ళ ఇంటికి వచ్చాం సార్ మేము. చాలా అద్భుతంగా ఉంది సార్ ఇది. అసలు ఇది ఫస్ట్ టైం చూడడం నేను. చాలా చాలా బాగుంది. అక్కడి నుంచి సెలవులు పెట్టుకొని చూడడానికి ఈరోజు నైట్ వచ్చాం సార్. ఈరోజు చూసిన తర్వాత మాకు చాలా అద్భుతంగా అనిపించింది. జరుగుతుందని మీకు ఎలా తెలుస్తుంది? అదే అంటే మాకు ఇక్కడ ఉన్నారు, మా చుట్ట వాళ్ళు ఉన్నారు, మా అన్నయ్య వాళ్ళ అత్తవారు ఇక్కడే ఉన్నారు అనమాట. మాది వాళ్ళు అక్కడి నుంచి మేము వచ్చాం సార్ చూడడానికి. అయితే ఇక్కడ మాకు నచ్చింది ఏంటంటే ఇంతవరకు కూడా మేము ఇక్కడ చూడలేదు సార్. మా ఊర్లో కూడా చాలా జరిగాయి అమ్మవారి పండుగలకు కానీ, లేదంటే చాలా అద్భుతంగా అన్నీ జరిగాయి. కానీ ఇలాంటి కత్తిపోటు వేషాలు అనేవి మేము ఎక్కడ చూడలేదు. ఈ శ్రీకాకుళం జిల్లా తాలూకాలో ఎక్కడా చూడలేదు. ఇటు సైడ్ ఈ వెస్ట్లో ఈస్ట్లోనే చూసాం కానీ అటు సైడ్ మా సైడ్ ఎక్కడ లేవు సార్ ఇలాంటివి. సో దీనికి తరం మరి అంటే ఇటువంటి సాంప్రదాయాలు, పురాతన ఆచారాలన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. కానీ ఇంకా ఇటువంటివి కూడా నిలబెడుతున్నారు. ఏ విధంగా అనుకోవచ్చు? అంటే వీళ్ళందరూ నిజంగా చాలా గ్రేట్ అనుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఉద్యోగపరంగా ఎవరు పడ్డగా వాళ్ళందరూ పై దేశాలు వెళ్ళిపోయి చేసుకుంటున్నారు. కానీ ఇంకా వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, ఇంత వస్తుంది అంటే మన సాంప్రదాయం ఇంకా బాగుందని నేనైతే అనుకుంటున్నాను సార్. ఇంకా మరి మేము పొందూరు నుంచి వచ్చాము అంటే చాలా జర్నీ మాకు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఇంచుమించు ఒక 1 డే పట్టేస్తుంది. అలాంటిది మేము ఇది చూడడానికి మాత్రమే వచ్చాం సార్ ఇక్కడికి. మాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి, ఇంకా మీరు అంటే రాబోయే తరం మరి మీ గ్రామంలో ఇంకా మిగతా వాళ్ళతో చేస్తారా? చేస్తామండి. ఎందుకంటే మా నాన్నగారి తరం, మా తరం, ఇప్పుడు రాజాపంతుల గొల్లబ్బాయి గారు, కొత్తల ప్రకాశ్రావు గారు, ఇలా రామారామయ్య గారు, అలా అడ్డ సోమరాజు గారు, వీళ్ళందరూ గత 15-20 సంవత్సరాల నుంచి వేషాలు వేస్తున్నారండి. మమ్మల్ని రమ్మనివ్వరండి, మేము వెళ్ళేవాళ్ళం కాదండి. వాళ్ళ పిల్లలైనా దగ్గరికి ఎవరినో కూడా దగ్గర రానిచ్చేవారు కదండి. అట్లాగే జరుగుతూ ఉండేదండి. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారండి. మా నాన్నగారు అడ్డ సోమరాజు గారు ఆయన మంచం పెట్టేశారండి, ముసలివారు అయిపోయారు. వాళ్ళ టీంలో కొత్తల ప్రకాశ్రావు గారు, రాజామంత్రులు గొల్లబ్బాయి గారు ఉన్నారండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాన్నగారు వాళ్ళు మూల పడిపోయారు, మీరు నేర్చుకుందరు కదా అంటే మేము కూడా ఇవాళ రేపేస్తాం, ఇంకా అక్కడి నుంచి వేయలేము కాబట్టి మీకు నేర్పుతారు పిల్లలందరికీ, ఈ బాధ్యతలన్నీ మీకు అప్పచెప్తాం అనేసి వాళ్ళంటే ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ట్రైనింగ్ అవుతుందండి. అవును సార్. మరి అమ్మవారు అంటే ఒకే చోట నిలబెడతారు, ఎవరింట్లో నిలబెట్టారు? సంవత్సరం అంతా ఒకే చోట నిలబెడతాం, ఒకే పూజ చేసుకుంటామండి. మా కులం అంతా అది ప్రతి సంవత్సరం తీసుకొస్తామండి. ప్రతి సంవత్సరం ఒక 15 రోజులు 20 రోజులు మా ఇంటి విలవేల్పండి. మా ఇంటి ఆడపిల్ల అనమాట అండి, తీసుకొచ్చి నందిని తీసుకొస్తామండి. మా ఇంటి అల్లుడి కింద మేము భావించుకుంటామండి. అల్లుడి కింద భావించుకొని 3 రోజులు పండగ చేసి 3 నిద్రలు చేసిన తర్వాత వాళ్ళకి పసుపు కుంకుమ చీర జాకెట్ ఇచ్చి ఎలా ఇంటి సాగనింపుతామండి. ఇదంతా పట్టుకెళ్ళి సముద్రంలో నిమగ్నం చేస్తాం. అది రేపు ఆదివారం చేస్తాం సార్. వారం అండి, మొన్న వారం నుంచి రేపు సోమవారం వరకు చేస్తాం. సోమవారం నుంచి సోమవారం వరకు. ఇంకా అంటే మహిళలు ఇంకా కొంతమంది ఉపవాసాలు ఉంటారట కదా, అది ఏ విధంగా ఉంటారు? అందరూ ఉపవాసాలు ఉంటారు సార్. మొత్తం అక్కడ అందరూ ఉపవాసాలు ఉండండి, నిష్ఠగా ఉండండి, చేస్తారండి గౌరీదేవి పండుగ అనేది. దీపావళి ముందు తీసుకొస్తామండి గౌరీదేవిని అండి. దీపావళి ముందు తీసుకొచ్చిన తర్వాత అండి దీపావళి ముందు తీసుకొస్తామండి గౌరీదేవిని. దీపావళి ముందు తీసుకొస్తాం సార్ గౌరీదేవిని. దీపావళి తర్వాత నందిని తీసుకొస్తామండి. కార్తీక మాసం లాస్ట్ అయినాక నందిని తీసిన తర్వాత ఇంచుమించు ఒక వారం రోజుల దాకా పండుగలు చేస్తామండి. మొత్తం పండుగలు చేసి ఇంటి ఆడపిల్లలాగే చూసుకొని ఇంటి అల్లుడిని ఎలా తీసుకొస్తే అల్లుడిని తీసుకొచ్చి
మొత్తం అందరూ ఉపవాసాలు అయి ఉండి అన్ని నిష్టగా చేస్తారనమాట అండి. ఆల్రెడీ ఈ వేషాలు కూడా అండి ఇంచుమించు 4-5 ఊర్లో వేసామండి. యానం, చెదలవాడ, పెద్దపూడి, రాయవరం, రాపతి రాయవరం, యానం ఎన్ని దగ్గర కూడా వేసామండి వేషాలు మొత్తం. కావాలని ఇక్కడ చూసి తీసుకెళ్ళి వెళ్ళారనమాట అండి. యానం అయితేనండి మన దుర్గమ్మ అమ్మవారి పండగకి దసరాకి తీసుకెళ్ళి వేయించారండి. అక్కడ వాళ్ళే తీసుకెళ్ళి మొత్తం వాళ్ళే ఖర్చులు పెట్టుకుని వాళ్ళే తీయించి వేయించారండి. మొత్తం 1 లక్ష రూపాయల దాకా అవుద్దండి ఖర్చు. అలాగే రాయవరం కూడా వాళ్ళే తీసుకెళ్ళి వేయించుకున్నారండి. మొత్తం ఎక్కడికైనా వచ్చి వేస్తారండి. ఎక్కడికైనా వచ్చేస్తాం. రాపతి వెళ్ళామండి, రాపతి రాయవారం వెళ్ళామండి, యానం వెళ్ళామండి, చెదలవాడ వెళ్ళామండి, మొత్తం అన్ని దగ్గర వేసామండి. తాడిపత్రి వెళ్ళామండి, మొత్తం అన్ని దగ్గరికి వెళ్ళి వేసి వచ్చామండి వేసాలు. మరి వీళ్ళందరూ వేస్తారనుకుంటారా మీరు? వేస్తారండి. ఆల్రెడీ కొత్త టీము తయారవుతున్నారండి. కొత్త టీం తయారవుతున్నారండి. వేస్తారండి. ఈ కనుమరు అవ్వకుండా చూసుకుంటామండి ఈ కళని. వాళ్ళు కనుమరు చేసినా కానీ మేము కనుమరు అవ్వకుండా చూసుకుంటాం అన్నమాట. జనాభా తగ్గిపోయారండి. అమ్మినపేట జనాభా తగ్గిపోయారు. ఇక్కడ మాకు ఇంచుమించు 400 కుటుంబాలండి. మా 400 కుటుంబాల చేత ఈ ఒకరు పిల్లల తర్వాత వాళ్ళు అలా చేస్తున్నారు అనమాట. ఇది ఇప్పుడు 3వ తరం అండి. ఇప్పుడు వీళ్ళు తయారయ్యేది అది పరిస్థితి అర్థం. చెప్పండి, ఏంటి మీరు ఏం వేసం? నేను కోడియాసం వేసానండి. కోడియాసం వేసి ఇది ఆనవాయితీగా కామెడీగా ఉంటుందండి. ఆనవాయితీగా దేవిని ఈ కత్తిపడాసాలు ముందుగా వచ్చినప్పుడు ముందుగా నేను వస్తానండి. ఊరి మీదకి వచ్చాక నన్ను కుర్రోళ్ళు ఇలాగా ఇచ్చేస్తారండి. అంతే అండి. ఇది కోడిని మరి ఇది పుంజిని పట్టుకుని మీరు కోడి గుడ్లు పెడుతుంది అన్నారు. ఇది ఇప్పుడు ఇలా తిప్పగా ఎవరన్నా పట్టుకెళ్ళి వాళ్ళు పట్టుకుంటానండి 2 గుడ్లు పెడుతుందండి. 2 గుడ్లు కంపల్సరీ పెడుతుందండి. ఒకవేళ వాళ్ళు చూసినా సరే మళ్ళీ రాత్రికి వచ్చి పెట్టించి పోతారండి. అదండి వీళ్ళ ఉద్దేశం. ఈ కోడి యొక్క ఇది అదనమాట. అందరూ ఆట పట్టిస్తారా ఈ పుంజిని పట్టుకుని? అవును సార్. ఇది ఎప్పుడు ఇదైనా సరే పొద్దు ఇదప్పటికి 2 గుడ్లు పెడుతుందండి. ఇది ఈ గుడ్డు పెట్టినంటే పిల్ల అయిపోతే మళ్ళీ అది పట్టుకొని తిప్పుతాం. ఏ గొల్లబాయ్ గారు ఎవరో మళ్ళీ పిల్లలు పెట్టింటారండి. పెట్టినంటే పిల్ల అయిపోద్ది. ఇంతకుముందు సోమరాజు గారు ఉండేవారండి. ఆయనకు పుంజు ఎత్తే పొద్దుకు 2 గుడ్లు ఎట్టించేసి ఇచ్చేసేవారు. ఇప్పుడు గొల్లబాయ్ గారు ఇంకా కుర్రాళ్ళు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏదోలా కష్టపడన్నా సరే 2 గుడ్లు అన్నా సరే పెట్టించి నాకు తెచ్చిస్తారండి. అదండి వాళ్ళు పెట్టిస్తారండి. ముందు ఇప్పుడే వేసారా అంత ముందు వేసారా మీరు? నేను వేస్తాను, ప్రతి సంవత్సరం వేస్తానండి. ఒక్కో సంవత్సరం అయినా పని ఉంటే మానేస్తాను. అండి ఎలాగండి? అవును సార్, అవును సార్. ఒక్కోసారి నేను ఊళ్ళో లేకపోతే ఎవరో ఒకరు వేస్తారండి. ఎవరు వేసినా ఇంకా ఇలాగే ఉంటుందండి, కామెడీగా ఉంటుంది. ఈ కోడి ఎవరిదే? ఈ కోడి ఎవరిదే? ఈ కోడి ఎవరిదే? ఈ కోడి మీదే. ఈ కోడి మీదే. చూడండి, మీ జేబులో ఎరిగింది. మీ జేబులో ఎరిగింది. గుడ్డు పెడుతుంది అంటారు. మీకు గుడ్డు మీకు దగ్గరికి వస్తే 3 గుడ్లు కూడా పెట్టవచ్చండి. ఎందుకంటే రూపు ఎక్కువ ఉంటారు కదా, దాని మీద గుడ్లు కూడా ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. ఈ కోడి ఎన్నిసార్లు చేసినా సరే కోడి పుంజండి గుడ్లు పెడుతుంది. ఓకే అండి. కోడేసం. మరి కోడేసం అంటే ఈ యొక్క ఏదైతే ఉత్సవం జరిగే ముందు ఇతను కోడి వేస్తదారంలో ఈ యొక్క కోడి పుంజుని పట్టుకుని కోడి గుడ్లు పెడుతుందంటూ కూడా అందరినీ సరదాగా ఆట పట్టిస్తూ మొత్తం ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రదర్శనలో మొదటగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కోడేసం అంటారు. మిగతా వేషధారులు ఏ విధంగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గౌరీదేవి ఉత్సవాలు బాగా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఈ సంబరాలు గౌరీదేవి నిశ్చయంగా జరుగుతాయి. ఎక్కడెక్కడో అందరూ వస్తూ ఉంటారు. అదంతా దేవుడు మహిమ. ఈ సాయి ఇది చిన్న చిన్న వేసాలు ఏంటి, భారతదేశం ఏంటి, అన్నీ అంతా దేవుడే చూసుకుంటాడు. ఓం గణేశాయ నమః. నా పేరు కమల. నేను ఒరిస్సా సంబల్పూర్ నుంచి అమ్మవారు ఉత్సవాలకి చూడాలని వచ్చాము మేము. నందీశ్వరుడు గౌరీదేవి నందీశ్వరుల ఉత్సవాలకి అనాథ కాలం నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. మా పూర్వకాలం నుంచి రాజాపంతుల ఆదినారాయణ గారి ఇంట్లో ప్రతి సంవత్సరం ఏడాదికి జరుపుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారు కన్నెపిల్ల, అయ్యవారు శివుడు పార్వతి నందీశ్వరుని ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం. 3 సంవత్సరాలకు ఒక్కసారి కత్తిపోటీ వేషధారిని జరుపుకుంటూ ఉంటారు. ఈ పూర్వకాలం నుంచి వస్తూనే ఉన్నది. ఈ సందర్భంగా ఈ చుట్టుప్రక్క గ్రామాలందరూ
పెద్దలు పిల్లలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పిల్లలు కూడా మనం ఎలా బ్రష్ చేసుకుంటాం, ఉదయాన్నే నిత్య కార్యక్రమాలు ఎలా జరుపుకుంటాం, అమ్మవారికి కూడా బ్రష్లు అవి పెట్టి ఉదయాన్నే పందుబుళ్ళు అవి పెట్టి వాళ్ళకి కూడా అలాగే నిర్వహిస్తూ ఉంటాం. మేము కూడా చిన్నపిల్లలు పెద్దలు రాత్రులు వచ్చి పాటలు పాడి ఆవిడికి నిద్రపోస్తూ ఉంటారు. మళ్ళీ మనం ఎలా పడుకుంటాం అలాగే ఆ అమ్మవారికి కూడా నిద్రపోస్తూ ఉంటారు. ఈ మన ఆడబడుచుని ఎలా తీసుకొస్తామో అలాగే ఎలా అమ్మవారిని పసుపు కుంకాలని ఎలా పెట్టి అమ్మవారికి ఆడబడుచుని పంపిస్తాం, అలాగే అమ్మవారికి కూడా మేము బొట్లు గాజులన్నీ పెట్టి అమ్మవారిని కూడా అలా పంపిస్తాం పుట్టింటికి. అలాగే లాస్ట్ రోజులో ఈ నిమజ్జన కూడా రేపు రేయించేసి నిమజ్జన గంగాల్లో మళ్ళీ నిమజ్జన చేస్తాం. అదండి, ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆడపడుచులు వచ్చి చూసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కానీ అన్నీ కూడా ఏమనుకున్న కోరికలు కూడా అమ్మవారు తీరుస్తూ ఉంటుందని ఆ నమ్మకంతో ఈ కార్యక్రమం ఈ పూర్వం నుంచి అనాది కాలం నుంచి వస్తుంది. ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నది. అలాగే ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడే పుట్టిళ్ళని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే వేస్తూ ఉన్నారు. ఎంత దూరం నుంచైనా వస్తూ ఉంటారు. చుట్టుప్రక్కల గ్రామం ఈ టీవీ పేపర్లకు అది ప్రింటింగ్లు అవి వేసి వాళ్ళకి ఇప్పించి ఇంటింటికి అది తెలిసి చుట్టుప్రక్కల గ్రామాలు ఈ కార్యక్రమం చూడడానికి వస్తూ ఉంటారు. పూర్వం నుంచి మా ఇంట్లో మా మామయ్య గారే రాజాపంతుల ఆదినారాయణ గారండి పూర్వం నుంచి ఇలాగే చేసుకునేవారండి. ఇలాగే మా ప్రతి వేట వేస్తూ ఉంటారండి. మా ఇంటి గౌరీదేవిని నందీసుని తీసుకొచ్చి చీర జాకెట్టు అన్నీ పెట్టి పళ్ళు అన్నీ పెట్టి అన్నీ చేస్తారండి. మా ఇంటి ఇళ్ళవేలుపు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి తీసుకొచ్చి నందీసుని గౌరీదేవిని తీసుకొచ్చి రేపు మళ్ళీ మారుగేరమ్మని తీసుకొచ్చి ఊరేగించి అన్నీ చేస్తారండి. మా ఎల్లుండి నిర్వేజనలాగా ఆదివారం కలుపుతారండి. అదే ఇలా చేయడం అంటే మాకు ఇది గౌరీదేవి మాకు మార్చం వచ్చి కలవదీసి మాకు ఏమన్నా కోరికలు ఉంటే తీరుస్తారండి. చాలా నమ్మకం అండి. 5 సంవత్సరాలకు ఒకసారి కత్తిపోటేసాలు వేస్తారండి. అమ్మవారి కోసం వేస్తారండి కత్తిపోటేసాలు అయ్యి. పిల్లలు వచ్చి నైట్ ఏమో పాటలు అయ్యి పాడతారు, భజనలు చేస్తారండి. ఉపాసాలు ఉండి కార్తీక పౌర్ణమికి ఉపాసాలు ఉండి అన్నీ చేస్తారండి. నిర్వచనం భయంకరంగా ఉండి చూడడానికి కూడా కళ్ళు తిరిగి పడిపోతారండి. అంత భయంకరంగా కత్తిపోటేసాలు ఉంటాయండి, వేస్తారు అదండి. ఇది ప్రస్తుతం అయితే ఏదైతే ఈ యొక్క యూకొత్తపల్లి మండలం మూలపేటలో అయితే ఈ యొక్క వింత ఆచారాన్ని ఇంకా వీళ్ళకైతే తరతరాల నుంచి కూడా ఇంకా కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గౌరీదేవి ఉత్సవాలు అంటే అయితే కార్తీక మాసం పురస్కరించి దీపావళి ముందు రోజునైతే గౌరీదేవిని అయితే తీసుకుని వస్తారు. అలాగే నందీశ్వరుని ప్రతిష్ఠించుకుని తర్వాత ఈ విధంగా 10 రోజుల పాటు ఉత్సవాలు చేసి ఈ విధంగా అంటే వేషధారణ అంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ కత్తిపోటు వేషాలు వేస్తారు. ప్రతి సంవత్సరం కూడా గౌరీదేవిని అయితే ఈ యొక్క పట్టుసాలీల సంఘం ఆధ్వర్యంలో నిలుపుకుని వాళ్ళైతే పూజలు నిర్వహించి ఉపవాసాలతో ఉండి వీళ్ళంతా కూడా చేస్తున్నప్పటికీ ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే గౌరీదేవి ఉత్సవాల్లో ఈ కత్తిపోటు వేషధారణ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకంగా చెప్పుకొస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ కత్తిపోటి విన్యాసాలు వేసి ఒళ్ళు గగ్గుర్లు పరిచి భయంకరమైనటువంటి రక్తపాతం, నిజంగా రక్త చరిత్రలాగే ఈ యొక్క చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే అందరం కూడా కలవరపాటుకైతే గురి చేస్తుంది. కానీ ఇది కేవలం అందరూ వేస్తున్నటువంటి వేషధారులు మాత్రమే. ఎవరు కూడా ఈ చూస్తున్నటువంటి దృశ్యాలు చూసి ఎవరు కూడా భయపడవద్దు. ఇది తరతరాల నుంచి కూడా 60 సంవత్సరాల పైనుంచి వీళ్ళ వచ్చినటువంటి వీళ్ళ ఇంత ఆచారంగా వీళ్ళంతా కూడా భావిస్తుంటారు. గౌరీదేవి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ కత్తిపోటు విన్యాసాలనే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రాను ఈ యొక్క ఆచారాలు అయితే కనుమరుగవుతున్నాయి. వాటిని కనుమరుగు కాకుండా మేమంతా కూడా మొదటి నుంచి కూడా కాపాడుకుంటూ వస్తున్నామని కూడా వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. ఎవరు కూడా ఈ చూసినటువంటి దృశ్యాలు ఎవరు కూడా భయపడవలసిన లేదు. ఆ దృశ్యాలు
కేవలం వేషధారులు మాత్రమే. ఈ ఆర్టీవీ మీకు చూపించినటువంటి దృశ్యాలు ఎవరు కూడా కలవరపాటు గురై ఉంటే మాత్రం ఎవరు కూడా దీనికి కలవరపాటు గురి అవసరం లేదు. ఇది కేవలం వేషధారులు మాత్రమే. ఆర్టీవీ మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం మా ప్రధాన ఉద్దేశం కాదు. కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి అంతరించిపోతున్నటువంటి కనుమరుగైపోతున్నటువంటి ఆచారాలు, అలాగే ఇప్పుడు ఎదుగున్న తెలుగు సాంప్రదాయాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమూలలో గ్రామాల్లో చూసి ఆర్టీవీ మీకోసం అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ మూలపేట నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.